మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచు ఉన్నాను. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనము. ఒకడు మనస్సులో వంచనాభిప్రాయము ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాటలాడును. ప్రియ దైవచనమా, నిర్గమాకాండము 8వ అధ్యాయము బైబిల్ స్టడీలో భాగముగా 29వ వచనములో, మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండియు అతని సేవకుల యొద్ద నుండియు అతని జనుల యొద్ద నుండియు తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పినట్లుగా వ్రాయబడి ఉంటుంది. అవును ప్రియ దైవచనమా, ఈ వంచించే గుణము అనేది అపవాది లక్షణము. ఫరో అటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. మాటి మాటికి మోషే అహరోన్లను వంచిస్తూ ఉన్నాడు కాబట్టి వారు ముందుగానే ఫరోను హెచ్చరిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో, దేవుడు అట్టి వంచకులను శిక్షిస్తానని ప్రతిదండన చేస్తానని పలుకుతూ ఉన్నాడు. అదే విధముగా ఫరో జీవితంలో దేవుని శిక్షకు పాత్రుడైనట్లుగా కూడా చూస్తాము. ప్రియ దైవజనమా, చదవబడిన మూలవాక్యం ప్రకారం మనస్సులో వంచనాభిప్రాయము ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడే స్వభావము ఫరో స్వభావము, అపవాది స్వభావము. అది ఒకవేళ నీలో నాలో ఉన్నట్లయితే ఈ క్షణమే సరిచేసుకొనడానికి దేవుడి దినం ఈ వాక్యము ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మనకు తారసపడుతూ ఉంటారు. వారికి కష్టము, బాధ తొలగిపోవడానికి ప్రార్థన సహాయము కొరకు మనతో సమాధానముగా మాట్లాడుతారు. అవసరము తీరిపోగానే ఫరో వలె మన పట్ల కఠిన వైఖరి కలిగి ఉంటారు. కాబట్టి అటువంటి వారి విషయంలో మనము మెలకువ కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, స్వతహాగా మనలో కూడా ఇటువంటి వంచించే స్వభావము, హృదయములో వంచన స్వభావమును ఉంచుకొని పై మాటలతో ఇతరులతో సమాధానముగా మాట్లాడే స్వభావము మన జీవితాలలో ఉండకూడదు. ప్రియ దైవ జనమా, ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా సూటిగా మన హృదయాలను సంధిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు నీ తోటి వారితో మాట్లాడేటప్పుడు పైకి సమాధానముగానే మాట్లాడుతూ నీ హృదయములో వంచన అభిప్రాయము ఉంచుకొని ఉన్నావా? అయితే జాగ్రత్త, అది ఫరో గుణము. అది నిన్ను ఏలకుండా ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే అది దేవుని శిక్షకు పాత్రురాలువి అయ్యే విధముగా చేస్తుంది. వంచన, వంచకుడు అయిన సాతాను గుణము. దేవుని బిడలమని చెప్పుకుంటున్న మనలో ఆ గుణము, అటువంటి చేదైన వేరు ఉండడానికి వీలు లేదు. అది ఒకవేళ మొలకెత్తుతూ ఉన్నట్లయితే ఆదిలోనే తుంచివేసే వారముగా మనం ఉండాలి. కాబట్టి ఈ దినం దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము. ఇతరులతో సమాధానముగా మాట్లాడుతూ మన హృదయాలలో వంచన అభిప్రాయము ఉంచుకొనకుండా దేవుని దృష్టికి నిందారహితులముగా కనపడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నేను వెంబడిస్తున్న విశ్వాసులముగా మా జీవితాలను మీరు అనుదినము సరిచేస్తూ వస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ వంచన అభిప్రాయము మా హృదయములో ఉంచుకొని ఇతరులతో సమాధానముగా మాట్లాడే గుణము ఒకవేళ ఈ వాక్యము వింటున్న వారిలో ఎవరినైనా ఏలుబడి చేస్తూ ఉంటే నజరేడైన యేసు శక్తిగల నామములో అది కాల్చివేయబడును గాక. నీ దృష్టికి మేము నిందారహితులముగా కనపడినట్లు మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న:
దేవుడు ఏ వృక్ష ఫలములను తినవద్దని ఆదాముకు ఆజ్ఞాపించెను. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.